మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఆ తర్వాత ఎక్కడ ఆయన మాట్లాడలేదు. కానీ ఇవాళ ఆయన సిఐడి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు జగన్ కి విభేదాలు సృష్టించారన్నారు విజయసాయిరెడ్డి. కొందరు ఎదగటానికి నన్ను కిందకు లాగారన్నారు. ఇందులో పాత్రధారులు ఉన్నారు, సూత్రధారులు కూడా ఉన్నారన్నారు. అంతేకాకుండా కోట్ల నుంచి బయట పడితేనే జగన్ కి భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని జగన్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు ప్రస్తావించిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కోట్రీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరకు తీసుకెళ్తారు. చెప్పుడు మాటలను నాయకుడు నమ్మకూడదన్నారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా చెప్పుడు మాటలు నమ్మితే పార్టీ నాయకుడు నష్టపోతారన్నారు. కోటరీ వల్లే జగన్ కి నేను దూరం అయ్యానని ఆయన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడానన్నారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ కు చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. విరిగిన మనసు అతుక్కోదు, వైసీపీలో మళ్లీ చేరబోను అన్నారు ఆయన. జగన్ కు అంతా మంచి జరగాలని భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఎక్స్ వేదికగా మాత్రం వ్యవసాయానికి ఇక పరిమితం అయిపోతా అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు మీడియా ముఖంగా ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చంటారు? ఖచ్చితంగా సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీలో ఒక కుదుపుకుతున్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన విడిన తర్వాత సైలెంట్గా ఉన్నారు. అనూహ్యంగా ఈరోజు సిఐడి విచారణ తర్వాత మీడియా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్తూ తనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టించే ప్రయత్నం చేశారు, కొంతమంది చెప్పుడు మాటలు విని తనను జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది తనను అవమానించేలాగా వ్యవహరించారు. తన పట్ల కానీ తన నిర్ణయాల పట్ల కానీ తను తీసుకున్నటువంటి అనేక అంశాల విషయంలో తనను చెప్పుడు మాటలకు, ముఖ్యంగా కోటరీ ఏదైతే ఉందో ఆ పార్టీలో కొంతమంది నేతలు తనను జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుదిరినట్టుగానే చెప్పాల్సింది. ఆయన పార్టీని వీడిన తర్వాత ఎక్కడ కూడా పార్టీని ఎందుకు వీడుతున్నాను అనే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా పార్టీలో జరిగినటువంటి అన్ని పరిణామాలను కూడా గత 3-4 ఏళ్ళుగా పార్టీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీ అధినేత తన పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు తనకు సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేటటువంటి అంశాల విషయంలో కావచ్చు, ఈ వ్యవహారాల మొత్తాన్ని కూడా కొంతమంది తనకు అధినేతకు మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేశారు, గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా సాయిరెడ్డి చెప్తూ వచ్చారు. ఇక మరోది తాను ఇంతకాలం పార్టీలో పనిచేసినా కష్టపడినా ఇటు ఆ కుటుంబంతో దాదాపుగా 30 ఏళ్ల పాటు ఒక బాండింగ్ ప్రత్యేకంగా ఉంది. దాన్ని దెబ్బతీసే ప్రయత్నం కొంతమంది నేతలే చేశారు. చెప్పుడు మాటలు విని తను అధినాయకుడు దూరం చేసుకున్నారంటూ కూడా ఆయన చెప్పినప్పుడు తాను ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి మెట్టు కూడా పక్కన వాళ్ళు అంటే ఎవరైతే తనని కిందకి నెట్టేశారో వాళ్ళకి హెల్ప్ అయింది ప్రతి మెట్టు ఎక్కడానికి అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ముఖ్యంగా కోట్రీ అనే ఒక పదం కూడా వాడారు. ఈ కోట్రీ కింద ఎవరెవరు ఉన్నారని ఆయన భావిస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఆయన ఎవరు అనే పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మొత్తం తానే చక్రం తిప్పినటువంటి వ్యక్తుల్లో ఇటు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే రెండవది విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది, దేశవ్యాప్తంగా కూడా అందరికీ సుపరిచితమే. కానీ సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం పార్టీలను కొందరు కీలక నేతలను ఉద్దేశించి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అది ఎవరు చేశారని సాయిరెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఆయన దానికి సమాధానం చెప్పడానికి ఎక్కడా కూడా మాట్లాడినప్పటికీ కూడా మొత్తం వ్యవహారానికి సంబంధించి చూస్తే కొంతమంది పార్టీ శ్రేణులు, పార్టీ ముఖ్య నేతలను
పూర్తిగా ఆయన నచ్చకే వ్యవహార శైలి నచ్చకే ఆయన పార్టీని విన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ పార్టీ నేతలు ఎవరు అనేది సాయిరెడ్డి నోరు విప్పితే తప్ప తెలియంది. కానీ అధినేతగా మాత్రం ఈ వ్యవహారాలు, ఈ అంశాలు, ఈ నిర్ణయాలను అన్నింటినీ కూడా చెప్పినట్టుగా సాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో మొత్తం కీరోలై చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని తాను ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కూడా సాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. అయితే ఎవరు సాయిరెడ్డిని వెనక్కి నెట్టారు, ఎవరు సాయిరెడ్డిని పార్టీకి, ఇటు అధినాయకత్వానికి, అధినాయకుడికి దూరం చేశారనేది సాయిరెడ్డి స్పష్టంగా చెప్తే తప్ప మొత్తం అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదని మనం చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించారు. తన విషయంలో జగన్మోహన్ రెడ్డి మారారు తప్ప తానెక్కడ కూడా అధినాయకుడి విషయంలో మారలేదు. ఈ వ్యవహారంలో అధినేత మారితే తప్ప పార్టీ సర్వైవ్ కావడానికి కానీ, పార్టీ క్రియాశీలకంగా ముందుకు వెళ్ళడానికి కానీ, పార్టీ అధికారంలోకి రావడానికి కానీ ఇవన్నీ చేస్తే తప్ప సాధ్యం కాదు అన్నది సాయిరెడ్డి వర్షన్. సో మొత్తంగా చూస్తే సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టిస్తామని ఒక కుదుపుగానే ఇది చెప్పాల్సి ఉంటుంది. ఇంతకాలం సాయిరెడ్డి ఎక్కడా కూడా ఈ వ్యాఖ్యల తాలూకు అంశాలను మాట్లాడలేదు. ఎవరు సాయిరెడ్డి పైన పార్టీ వీడారు, ఎందుకు అనే అంశాలపైన విమర్శలు చేసినా, లేదా ఆయన పైన సాక్షాత్తు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి సందర్భంలో ఒక ట్వీట్తోనే ఆయన రిప్లై ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎస్ రైట్ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.